గుర్తించడం లేదు. ఈనాటి క్రైస్తవ సంఘానికి అవసరమైనది ఆనాటి అపోస్తుల బోధ. ఏంటది? మారు మనసు పొందుడి, మీ పాపముల కొరకు పశ్చాత్తాపడండి, నీ హృదయ స్థితిని నీ వెరిగి పాపం వలన వచ్చు జీతమైన మరణాన్ని తప్పించుకోవాలని, పాపము ద్వారా కలిగిన శ్రమలను శాపమును పోగొట్టుకోవడానికి నేనేం చేయాలి అని అడగవలసిన అవసరం ఉంది. క్రైస్తవ భక్తి ఆచార భక్తి కాదు, మూఢభక్తి కాదు, కొన్ని పద్ధతులు అనుసరించడం కాదు, కానుకలు చెల్లించటం కాదు, కొన్ని తతంగాలను చేయటం కాదు. ఇది హృదయ సంబంధమైనది. మనుష్యుడి హృదయం చెడిపోయింది. బైబిల్ చెప్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించుకోగలిగిన వాడు ఎవడో? అసలు నీ హృదయం ఎలాంటిదో నీకు తెలుసా? నీ హృదయం నిన్నే మోసగిస్తుందని నీవు గుర్తించావా? ఎందరో తమ ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తూ, తన మనసుకు తోచిందంతా చేస్తూ, తానెంతో నీతిమంతుడని, తానెంతో పరిశుద్ధుడని, తాను బాగానే ఉన్నానులే అనుకుంటున్నాడు. మనుషుడికి ఎప్పుడు ఎదుటి మనిషి తప్పులు భలే కనపడతాయి. ఎదుటి మనిషి లోపాలన్నీ చక్కగా వివరిస్తారు, ఇతరులను దిద్దటానికి ప్రయత్నిస్తారు, ఇతరులను విమర్శించడానికి ప్రయత్నిస్తారు. వాడు సరిలేడు, వీడు సరిలేడు అని ప్రతి వారిని విమర్శిస్తారే కానీ నేనెలా ఉన్నాను అని పరిశీలించుకోడరు. ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు, ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదవటం ప్రారంభించినప్పుడు తను తన హృదయాన్ని పరిశీలించుకుంటాడు, తన స్థితిని గ్రహిస్తాడు, తన అవసరతను ఎరుగుతాడు, తన బాధలకు మూలమేంటి, తన సమస్యలకు కారణమేంటి అని గుర్తించగలుగుతాడు. నీ హృదయము నీకు తెలుసా? రేపు స్కానింగ్ తీసుకొని వస్తామండి, అప్పుడు డాక్టర్ గారు చెప్తారు నా హృదయం సంగతి అంటారేమో. ఈ హృదయం స్కానింగ్లో కనపడదు, ఎక్స్రేలో కనపడదు, స్టెథోస్కోప్తో టెస్ట్ చేస్తే తెలియదు. హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవుని వాక్యముతో నిన్ను నీవు శోధించుకోవాలి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఖడ్గము వలె వాడిగా ఉండి హృదయాంతరేంద్రియాలలో దూరుచు తలంపులను ఆలోచనలను వేరు చేయొచ్చు, మూలుగును చేరుతూ ఉందని దేవుని వాక్యంలో చెప్పబడింది. మన ఆలోచనలు కొన్ని వేల ఆలోచనలు ఆలోచిస్తాడట ఒక మనిషి ఒక రోజుకి. నీవు ఎప్పుడైనా నీ ఆలోచనలు అనలైజ్ చేసావా? పరిశీలించుకున్నావా? ఏం ఆలోచిస్తుంటాను నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు అని ఎప్పుడైనా మీరు పరిశీలించుకున్నారా? పరలోకం ఎలా చేరాలి, ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి, ఈ పనికి మాలిన అలవాట్ల నుంచి నేను ఎలా విడుదల పొందాలి, నా భార్యకు నేను న్యాయం చేయటం లేదే, నా భర్త పట్ల నేను సరిగా ప్రవర్తించటం లేదే, నా ఇంటిలో నేను బాధ్యతలు నేను చేయటం లేదే, నా మనసు చెదిరిపోతూ ఉందే, లోకాన్ని ప్రేమిస్తుంది, పాపాన్ని ఆశిస్తుంది అని ఎప్పుడన్నా పరిశీలించుకున్నారా? వాడి మేడ ఎలా పాడగొట్టాలా, వీడిని ఎలా మోసం చేయాలా, ఆ డబ్బు ఎలా సంపాదించాలా, ఈ తంత్రాలు ఎలా చేయాలా, ఆ మాయలు ఎలా చేయాలా, ఈ మోసాలు ఎలా చేయాలా, ఎలాగో ఇతరులను అణగొట్టి నేను వారి మీద నిలబడాలా, వారి తప్పులన్నీ ఎలా బట్టబయలు చేయాలా అనే అనేకమైన ఆలోచనలతో మనుషుడు నిండిపోతున్నాడే కానీ నేనేమి చేసి తిని అని తన విషయమై పశ్చాత్తాపడటం లేదు. నువ్వు యేసుక్రీస్తు బిడ్డవైతే ఉదయం నువ్వు లేచిన వెంటనే దేవా నన్ను పరిశోధించు,
నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో చూడు, నీ నిత్య మార్గములో నన్ను నడిపించు అని ప్రార్థించేవారిగా ఉంటావు. అంచె దినాలలో సంఘం చల్లారిపోతుంది. ఉద్రేకంతో కూడిన భక్తి ఉందేమో కానీ అంతరంగంలో శుద్ధి లేదు. పాటలు పాడుతున్నారే కానీ ఆ పాటల భావం హృదయాన్ని ఆవరించడం లేదు, హృదయాన్ని స్పందించడం లేదు, హృదయాన్ని శుద్ధి చేయడం లేదు. ప్రసంగాలు వింటున్నారే కానీ ఆ వర్తమానం నీ హృదయానికి అనునయించుకోవడం లేదు. కథాకాలక్షేపంగా బైబిల్లోని కథలు విని వెళ్ళిపోతే సరిపోదు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజు నా హృదయ స్థితి దేవుని ముందు ఎలా ఉంది అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈనాటి క్రైస్తవ సంఘానికి దేవుడు తన వర్తమానాన్ని ఇస్తున్నాడు. నువ్వు చల్లగా ఉన్నా పర్వాలేదు, నువ్వు వెచ్చగా ఉన్నా పర్వాలేదు. చల్లగా ఉంటే ఎలాగుంటారో చెప్పండి. ఇదిగోండి, ఇప్పుడు ఉన్నారు కదా కొందరు అట్లాగే ఉంటారు. ఎక్కువ చలేసినప్పుడు మనిషి ముడుచుకుంటాడు. ఏం చేస్తాడండి? ముడుచుకొని ముసుకేసుకొని